ఫ్రెండ్స్ అండ్ డియర్ పేరెంట్స్, హవర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏస్వీస్ అక్షరాభ్యాసం. ఈరోజు మనం వెజిటేబుల్ జ్యూస్ ఎట్లా తయారు చేసుకోవాలో నేర్చుకుందాము. ఇక్కడ నేను బాటిల్ గార్డ్, సొరకాయ, కుకుంబర్, టమాటో, హనీ, లెమన్ జ్యూస్, జింజర్ ఇవి తీసుకొని నేను చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు బాటిల్ గార్డ్ ప్లేస్లో ఇంకా వేరే వెజిటేబుల్స్ కూడా మీరు చేసుకోవచ్చు. కాకరకాయ, బీట్రూట్, క్యారెట్, తర్వాత బీరకాయ, నెక్స్ట్ యాష్ గార్డ్, బుడిద గుమ్మడికాయ. సో వీటన్నిటితోటి మీరు చేసుకోవచ్చు ఈ జ్యూస్. వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా సరే, స్ప్రౌట్స్ కానీ మీరు డైరెక్ట్ అంటే బాయిల్ చేయకుండా, హీట్ చేయకుండా మీరు డైరెక్ట్ తీసుకుంటే 100% దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ బాడీకి సో అదే విధంగా అందుతాయి. ఒకవేళ మీరు కుక్డ్ ఫుడ్ అయితే దాంట్లో 50% ఎవాపరేట్ అయిపోతాయి. వేడి చేస్తాం కదా, సో వేడి చేసినప్పుడు డెస్ట్రాయ్ అయిపోయి ఆవిరి రూపంలో అవి పోతాయి అన్నమాట. సో ఇది ఇట్లా రాగా తీసుకుంటే అంటే డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తే మనకు చాలా బెనిఫిట్స్ వస్తాయి. సో తర్వాత మనము ఆక్సిజన్ లెవెల్స్ కూడా దాంట్లో ఉన్న డైరెక్ట్ ఆక్సిజన్ అనేది బాడీకి అంది. సో మనకు నిద్ర అనేది కూడా రాదన్నమాట. ఏంటంటే మనకు కుక్డ్ ఫుడ్ డైజెస్ట్ కావడానికి చాలా ఆక్సిజన్ కావాలి. బయట నుండి తీసుకున్నది మొత్తము యూజ్ చేసుకుంటుంది, ఎందుకంటే కుక్డ్ ఫుడ్లో ఆక్సిజన్ అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. అదే మనము రా అంటే డైరెక్ట్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అందులో తీసుకుంటే ఎంతో కొంత ఆక్సిజన్ లెవెల్ అనేది ఉంటుంది. సో అది లోపలికి వెళ్ళిన తర్వాత అరగడానికి యూజ్ అవుతుంది. సో మనం తీసుకునే ఆక్సిజన్ అనేది అదే లెవెల్లో ఉంటుంది. సో దాంతో మనకు ఎనర్జీ అనేది ఏం చేంజ్ అనేది ఉండదు. సో అందుకని మనకు నిద్ర రాదు. సో మనకు ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయో అప్పుడే మనకు నిద్ర అనేది, లేకపోతే అలసట అవన్నీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, అన్నీ జార్లోకి వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఫస్ట్ వితౌట్ వాటర్ చేసుకోవాలి, తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇంతే డైరెక్ట్గా అంటే ఫిల్టర్ చేయకుండా మీరు తాగగలిగితే కొన్ని వాటర్ ఎక్కువ వేసుకోండి. లేదు మేము తాగలేము అని అంటే కొన్ని వాటర్ తక్కువ వేసుకొని మీరు ఫిల్టర్ చేసుకునే ప్రాసెస్లో మీరు వాటర్ యాడ్ చేసుకుంటూ ఫిల్టర్ చేసుకోవచ్చు. సో నా సజెషన్ ఏంటంటే ఫిల్టర్ చేసుకోకుండా మీరు డైరెక్ట్ తాగేసేయండి. సో ఎందుకంటే దాంట్లో ఉన్న ఫైబర్ అనేది పోతుంది మీరు ఫిల్టర్ చేస్తే. ఏదైనా సరే, వెజిటేబుల్సే కానీ, నెక్స్ట్ ఫ్రూట్సే కానీ, ఏవైనా సరే డైరెక్ట్ పల్పుతో పాడేయకుండా డైరెక్ట్ కన్జ్యూమ్ చేస్తేనే చాలా బెటర్. సో ఇక్కడ నేనైతే డైరెక్ట్ తాగేస్తాను. సో మీరు ఇది పిల్లలకు కూడా ఇవ్వచ్చు. అంటే 1 year ఎబో కిడ్స్ ఉంటారు కదా, సో వాళ్ళకు ఒక స్పూన్ స్టార్ట్ చేస్తే సో వాళ్ళు దీనికి అలవాటు అయిపోతారు. తర్వాత కొంచెం ఎక్కువ క్వాంటిటీ మీరు ఇవ్వచ్చు. నెక్స్ట్ 6 months అంటే మదర్స్ ఉంటారు కదా, 6 months బేబీ ఉన్న మదర్స్, వాళ్ళు కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. బిలో 6 months ఉన్న వాళ్ళు కొంచెము ఇది తాగితే వాళ్ళకు కొంచెం డైజెషన్ ప్రాబ్లం రావచ్చు, తర్వాత మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. తర్వాత మీకు అన్ని న్యూట్రిషన్స్, వైటమిన్స్, మినరల్స్, ఎవ్రీథింగ్ ఉంటాయి. కాకపోతే దీంట్లో మీరు సాల్ట్ మాత్రమే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఒకవేళ మీకు హనీ కాకుండా ఇష్టం లేదు అనుకుంటే బెల్లం కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత కొంచెం ఇంకా స్పైసీగా కూడా మీకు అంటే కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు పెప్పర్ పౌడర్, మిరియాల పౌడర్, జీలకర్ర పౌడర్ అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం మీరు సాల్ట్ కావాలి అనుకుంటే సో సైంధవ లవణం దొరుకుతుంది కదా, మీరు అది చేసుకోండి. ఇంకా లేదు షుగర్ కావాలనుకుంటే పటిక బెల్లం ఉంటుంది కదా, ఓకే, క్రిస్టల్ షుగర్, అది మీరు యూజ్ చేసుకోండి.